ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుంచి, ఆయనే మొదట మనలను ప్రేమించాడు, ఆ కారణం చొప్పున మన బాధ్యత, మన కర్తవ్యం, మన విధి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేస్తాను, చెయ్యను, చర్చకొస్తాను, రాను, ఏంటంట అనే ఆ భావన, ఆ మాట తీరు, ఆ నైజం, దేవుని బిడ్డ నీకు అందం కాదు, నీకు అది తగదు. నో, ఒకవేళ అలాంటి తత్వంతో నువ్వు ఉంటే నువ్వు రక్షణ పొందలేదేమో. అలాంటి తత్వపు స్వభావంతో, తలంపులతో నువ్వు నిండిపోతుంటే ఒక్కసారి నీ రక్షణ నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి బిడ్డవో తెలుసుకో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ అయితే అలాంటి తలంపులు రాబట్ట. దేవుడు మనలను మొదటగా ప్రేమించాడు కనుక, 3 అక్షరాల మాట అయినా సరే 3 టన్నుల అర్థం ఉంది అందులో. టన్ను అంటే బరువు, వెయిట్, 3 టన్నుల వెయిట్ ఉన్నట్టు 3 అక్షరాలు. కనుక నీ కర్తవ్యం, నా కర్తవ్యం, మన కర్తవ్యం, దేవుని పిల్లల కర్తవ్యం, దేవుని ప్రేమను సొంతం చేసుకున్న వాళ్ళ కర్తవ్యం, ఆ శాశ్వతమైన నాకు ప్రేమ నాకు కావాలి దేవునితో అగ్రిమెంట్ చేసుకున్న రక్షణ పొందిన వారి యొక్క కర్తవ్యం, బాధ్యత, విధి, మనము ఆయనను ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏమంటున్నారు? కనుక మనము ప్రేమించుచున్నాము దేవునిని. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు చెప్పిందంతా కూడా అబద్ధం అయిపోతుంది. ఈ మాట ఎవరన్నారు? యోహాన్ అన్నాడు. యోహాన్ ఎవరు? యేసుప్రభు యొక్క అపొస్తలులలో ఒక అపొస్తలుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు అడుగులు అడుగు వేసినవాడు, ప్రభుతో తిన్నవాడు, తిరిగినవాడు, పడుకున్నవాడు, ప్రభుతో సహవాసం చేసి ప్రభు పిలుపొందుకొని సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అన్న మాటల్లో ఉన్న బాధ్యతను స్వీకరించి పరుగులు పెట్టినవాడు సంఘానికి చెప్తున్నమాట. సంఘం యొక్క విశ్వాస సమూహంలో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలనేది పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా లేఖనం పుట్టదని ఉంది కదండి, మీరు చదివారు రిఫరెన్సు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా లేఖనము రాదు. అది దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించినప్పుడు భక్తులు సంఘక్షేమం కొరకు రాసిన ఉత్తరాలవి, లేఖనాలవి. అవి శరీరంతో రాసినవి కాదు, శరీరపు మనసుతో రాసినవి కాదు, శరీర ఉద్దేశం కోసం రాసినవి కాదు. కనుక పరిశుద్ధాత్ముడే యోహాను చేత ఈ మాట రాయించారు అనుకుంటే, తన సహోదరుని నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ప్రార్థించా తన సహోదరుని ద్వేషించిన ఎడల. ద్వేషం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ద్వేషం అంటే చేయి వదిలిపెట్టేస్తుంది, ప్రేమ అంటే చేయి పట్టుకుంటుంది. ద్వేషం అంటే మాట్లాడటం మానేస్తుంది, ప్రేమ అంటే పలకరిస్తుంది. తనను పలకరించిన వారిని కూడా దేవుని ప్రేమ పలకరిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమించడం కాదట, తన సహోదరుని ద్వేషించిన ఎడల నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబుతున్న ఈ సాక్ష్యము పచ్చి అబద్ధమని పరిశుద్ధాత్మ అంటున్నాడు, తేల్చేస్తున్నాడు ఆయన. ఇక నీకు నాకు పంచాయతీ లేదు. నీకేం తెలుసు నేను దేవుని ఎంత ప్రేమిస్తున్నాను అంటే? నీ దృష్టిలో నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుని ప్రేమించడానికి అవి లేఖనాలు ఉంటూ ఉండొచ్చు. కానీ నా తోటి సహోదరుణ్ణి ప్రేమించిన తత్వం, ఆ స్వభావం, ఆ ప్రయత్నం, ఆ సాధన నేను అస్సలు చీటమే లేదనుకోండి, అన్నట్టున్నాను అనుకోండి. ప్రభు అంటున్నాడు, నువ్వు ముందు చెప్పిన మాట అబద్ధం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవారు తన సహోదరుని తప్పక ప్రేమిస్తాడు. దేవుని పట్ల ప్రేమకు అదొక బలమైన నిదర్శనం. కనుక సంఘములో గుంపులు, గ్రూపులు ఉండకూడదు. మాట్లాడుకోకపోవటం అసలే ఉండకూడదు. నిజం. సంఘాల్లో మరి తీరు ఎందుకు కనిపిస్తూ ఉంటుందో, ఇలాంటి విషయాలు లేకపోవటం ఉంటే మరి మంచిది. 30 సంవత్సరాలు సేవ చేశానని మిమ్మల్ని ద్వేషిస్తూ, నేను మరొకరిని ద్వేషిస్తూ 10 మంది మిమ్మల్ని ఒక గుంపును ద్వేషిస్తున్నాను అనుకోండి, ఆ గుంపు గురించి ఇంకో గుంపు దగ్గర నేను మాట్లాడతాను.
ఈ గుంపుని ద్వేషిస్తాను అనుకోండి, ఈ గుంపు గురించి ఆ గుంపు దగ్గర మాట్లాడతా, ఒకసారి కాదు రోజు అదే మాట మాట్లాడతా. ప్రభు అంటాడు, ప్రేమించేవాడు మాట మాట్లాడరు కదా. ప్రేమ ఎన్ని దోషాలు కప్పుతుంది? ఎన్ని చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. నిజానికి దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పబ్లిసిటీ చేయటం లేదు, ఆయన దాచేసుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన పబ్లిసిటీ చేస్తే అసలు మనం తలెత్తుకోలేదు. ఆయన పట్ల లోకంలో, ఇంట్లో మనం చేస్తున్నవి, మాట్లాడుతున్నవి ఆయన రికార్డ్ చేసేసి, వీడియో చేసేసి టీవీలో ప్రోగ్రామ్గా వేసేస్తే ఒకవేళ అస్సలు మనం తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు మనకి. అమ్మో దేవుడు అన్నీ చూపించేస్తున్నాడు, అందరికీ జరిగిందే రికార్డ్ చేసి చూపించాడు అనుకుంటే. అందుకే ప్రభు అంటారు, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీ స్థితులన్నీ నేను దాచుకుంటున్నాను, నేను ఎవ్వరికీ చెప్పట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీరు దాచుకునేవారై ఉండాలి, వారిని ధైర్యపరిచేవారై ఉండాలి, వాళ్ళను క్రమపరిచేవారై ఉండాలి, వారిని క్షమించేవారై ఉండాలి. వారు మిమ్మల్ని క్షమించకపోయినను నా నామములో వారిని క్షమించి ఎప్పటిలాగానే వారితో ఉండేలాగా మీరు ఉండాలని ప్రభు చెప్తారు. ఇది ఆయనకు మాదిరి. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు నేను యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానని ఆరాధన పల్లవులు ఉన్నాయి, పాటల పల్లవులు ఉన్నాయి, అబ్బో స్టేజ్ ఊగిపోయేలాగున్న గంతులు వేసే పల్లవులు ఉన్నాయి, ఇంకా అక్కడ పొగలు వదులుతూ లైటింగ్లు అటు ఇటు ఎలుగారిపోతూ అసలు ఉన్న వాళ్ళందరినీ కూడా నిద్రపోకుండా చేసే దేవుడిని ప్రేమించే పాటలు విస్తారంగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న సంఘానికి వచ్చి తమ్ముడిని ప్రేమించడు పాట పాడేవాడు. ఇంట్లో ఉన్న అమ్మను ఎలా ప్రేమించాలో ప్రేమించదు ఆ పాట పాడే ప్రొఫెషనల్. నో, ప్రభు అంటాడు, ఎందుకు వచ్చిన పాటలు? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. నేను అందుకే చాలా సందర్భాల్లో కొంతమందితో కూర్చుని అంటాను, కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి కానీ కార్యాలు జరగటం లేదు. కార్యక్రమాలు విస్తారంగా జరుగుతున్నాయి కానీ దేవుని మాటకు లోబడి కార్యాలు చేసేవారు ఎక్కడ కూడా కనపట్టలేదు అని విమర్శించటం కాదు, కానీ నా మట్టుకు నేను రోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నా. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ముందుకు చదివితే ఆ మాటలు మామూలు మాటలు కాదండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అనే మాటకు మరొక తర్జుమా ఎలా చెప్పండి? దేవుని ప్రేమించలేడు. అదే అంకె ఉంది అక్కడ, సంఖ్య 3వ సంఖ్య. ఆ సంఖ్య దగ్గర మీ బైబిల్లో ఏముంది? పుట్టినట్లో అనేకమైన ప్రాచీన ప్రతులలో ఎట్లు ప్రేమించగలడు అని అర్థం కూడా. ప్రేమించలేడు అని నిక్కచ్చగా చెప్పేసినట్టు ఉన్నా, ప్రేమించలేడు అని ఒక కంక్లూజన్కి వచ్చేసినట్టున్నా, దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? దేవుణ్ణి ప్రేమించడం అసాధ్యం. ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించిన వాడు, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు లవ్ గాడ్. అంత దూరం యోహాను పోతున్నాడంటే ఈరోజు ప్రభు ఈ చివరి దినాల్లో దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. అలాగే సహోదరులు ప్రేమించే వారంగా మనము ఉండి తీరాలి. లేకపోతే నేను దేవుని మంది అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట అబద్ధమైపోతుంది. సో సాహసం చేద్దాం, అందరితోనూ సమాధానంగా ఉందాం, ప్రేమను కలిగి ఉందాం, ప్రేమను పంచుదాం, దేవుని చేత శభాష్ అనిపించుకుందాం. స్తోత్రం కలుగునుగాక. అక్కడితో 21వ వచనం, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అను ఆజ్ఞను మనము యేసు వలన పొంది ఉన్నాము. అది పాత నిబంధన ధర్మశాస్త్రంలో కూడా ఉంది. మోషేకు దేవుడు చెప్పిన మాట, నా ప్రజలు ఇలాగున తన పొరుగు వారిని ప్రేమించాలి, పూచక పళ్ళు కూడా ఆశించకూడదన్నట్టుగా. అదే మాట యేసు ప్రభు కూడా బోధించాడు, నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించని. ఆ మాట యోహాను జ్ఞాపకం చేస్తూ, దేవునిని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించి తీరాల్సిందే. ప్రేమించాలి కాదు, ప్రేమించవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. ఎవరి వల్ల?
నన్ను ప్రభువా అని పిలిచేవారు నేను చెప్పినట్లు చేస్తారు, నన్ను ప్రేమించేవారు నేను చెప్పినట్లు చేస్తారు అని ఏ ప్రభు అయితే చెప్పారో, ఏ యేసు అయితే చెప్పారో ఆయనే ఈ ఆజ్ఞ కూడా ఇచ్చారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు నెరిగిన కుటుంబాల్లో లోగిళ్ళలో కలహాలు దారుణంగా ఉండడానికి గల కారణం ఏంటి? అందరూ క్రీస్తు నమ్మిన కుటుంబాలే ఉంటాయి కదా చాలా చోట్ల. ఏ ఒక్కరిద్దరు ఒకవేళ అటు ఇటుగా ఉన్నా, ఒకవేళ అలాగే ఉన్నాయనుకుంటే అందరూ క్రీస్తుని ఎరిగిన వారు, అందరూ చర్చికి వెళ్తారు, అందరూ వాక్యం చదువుతారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ. మరి ఎందుకు ఆ ఉన్న 10 మంది ఒకరికొకరికి పడదు? ఒకరి మీద ఒకళ్ళు ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళు బురద చల్లుకుంటారు? ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా కొంచెం నిష్ఠూరం, కష్టం కలిగించే పని వచ్చినప్పుడు ఈ నష్టపోయిన వారు వీధంతా తిరిగి ఇదిగో మా ఇంట్లో నన్ను ఎలా చేస్తున్నారు అంటూ ఉన్న వాటికి మరికొంచెం కలిపి అయ్యో అలాగా నీకంత కష్టం వచ్చిందా అనే సానుభూతి మాట చెప్పేలాగున ఆ కవర్ చేసుకునే ఈ ప్రయత్నాలు ఆ ఇంటి వారికి ఎందుకు ఉండాలి? క్రీస్తు నిజంగా ఇంట్లో ఉంటే ఈ వాతావరణం ఉంటుందా? స్తోత్రం కలుగునుగాక. నిజంగా క్రీస్తు పిల్లలు అయ్యుంటే, క్రీస్తు పట్ల భయభక్తులు కలిగిన పిల్లలు అయ్యుంటే అసలు ఈ వాతావరణం ఇంట్లో ఉంటుందా? అది పేరు మట్టుకు ఏమండి శాంతి నిలయమేమో కానీ అశాంతి నిలయమే కదా. ప్రభు ఇక్కడ ఉన్నాడని నేను పెద్ద బంగారు అక్షరాలతో నా ఇంటిని కట్టుకుని దాని మీద పెట్టుకొని ఈ కార్డులు వేసుకుని అందరినీ పిలుస్తాను, కానీ నాకు నా భార్యకు పడకపోతే, నాకు నా పిల్లలకి పడకపోతే, నాకు నా కోడళ్ళకు పడకపోతే, ఒకళ్ళ మాట ఒకళ్ళు లెక్క చేయకపోతే ఇక ఏం ప్రయోజనం? ఆ భవనం ఎందుకు? ఆ లెటర్స్ ఎందుకు? ఈ పాటలు ఎందుకు? ఈ ప్రార్థనలు ఎందుకు? ప్రభు మొదట్లోనే తూచనేలాంటి మాట అన్నమాట. ఆగు, మొదట నీ తోటి సహోదరుని ప్రేమించు, అప్పుడు నీ ప్రేమ నా పట్ల నిజమని నేను నమ్ముతాను. చాలా దూరం పోతాడు యేసయ్య. ఇవన్నీ నేడు దినాల్లో సంఘాలకు, సంస్థలకు అనవసరం. ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు, ఒకరినొకరు నగ్నంగా ఊరేగించేసుకుంటారు. అంటే అంత సిగ్గు విడిచి విమర్శిస్తారు. వాళ్ళను ఇంకా వీధుల్లో నిలబెట్టేసి అలాగను విమర్శలు చేసేస్తుంటారు. వీళ్ళేదో పెద్ద సంఘ సంస్థలుగా. నిజానికి దేవుడు నీ జీవితాన్ని వీడియో తీసి టీవీలో పెడితే నువ్వు ఆ బోధలు మానుకుంటావు. ప్రతి వారిని విమర్శించే పని అది పెద్ద స్టైల్ అయిపోయింది, పెద్ద పోకడైపోయింది. పెద్ద లైక్లు, దానికి కొన్ని ఫాలోయింగ్లు, దానికోసం డబ్బులు, మళ్ళీ పైగా సవరించుకోవటం ఏమీ లేదని. ఇది ఎక్కువైపోయింది క్రైస్తవ జీవితంలో. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఇది విచ్చలవిడిగా వేళ్ళు నొక్కుపోయింది. సంగమా ఈ తొలి పాఠాలలోనికి మనం రాకపోతే మరొక రీతిగా విశ్వాసమును ప్రక్కదారి పట్టించడానికని చెప్తున్న మాట కాకపోతే, ఆయన చెయ్యి పట్టుకొని ప్రధానం చేయబడ్డాను నేను. ఒకరోజు ఆయన ప్రక్కన కూర్చుంటాను వివాహ సమయంలో, కానీ ఇప్పుడు ప్రధానం చేయబడిన కన్యకగా, సంఘముగా మీరు నేను ఉన్నాం. ఆయన ప్రధానం చేసుకుని నాకు మాట చెప్పి వెళ్ళారు. ఏమని? నేను మళ్ళా వస్తాను, నాతో ఉండటానికి నేను తీసుకెళ్ళిపోతాను, అంతవరకు నా మనసెరిగి నువ్వు జీవించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడే నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆ చేయి పట్టుకుని ఆయన మాటకు వ్యతిరేకంగా ఇక్కడే పనికిమాలినవన్నీ చేస్తూ ఉంటే ఇక ఆయనకు వధువుని ఎలాగవుతాను నేను? వధువుని ఎలాగవుతాను చెప్పండి? ఎందుకంటే ఆయనకి ఏమి ఇష్టమో అని తెలుసుకోవాలి, ఏమి ఇష్టం లేదు తెలుసుకోవాలి. అక్కడ అలా చేస్తానని కాదు, ఆయన మనసరిగా మసులుకుంటున్నాను అనే ఆ ప్రేమ తత్వాన్ని నేను కలిగి ఆయన్ను సేవించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి కదా. ఆయన అడుగులో అడుగు వేసే ప్రయత్నం మనం చేయాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాము అన్నంత మాట. ఎట్లు ప్రేమించగలడు? అసాధ్యం అన్నమాట. సహోదరుని ద్వేషించేవాడు దేవునిని ప్రేమించలేడు అని పుట్టినోటి మాట. అది అర్థం చేసుకుంటే తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లో లేదు. కనుక పై మాట దగ్గర ఎక్కడైనా చిన్న అంకి కనపడితే కిందకి వెళ్ళి దాని వెనకాల ఉన్న మరొక అర్థం చూడటానికి ప్రయత్నం చేయండి. ఇంకా విపరీతంగా లోతుగా ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. నువ్వు చెప్పేదంత అబద్ధం, అసలు నువ్వు దేవుని ప్రేమించలేవు అంటున్నాడంతే దేవుడు. నువ్వు దేవుణ్ణి ఇలాంటి మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు.
ఇలాంటి మనసు కలిగిన దేవుణ్ణి ప్రేమించడం అసాధ్యం నీకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చాలా సందర్భాలు దైవజనులు కూడా ఇలాంటి మాటలు చూపిస్తూ సంఘమా హడావుడొద్దు, ఎవరి కోసం వద్దు, కపటం వద్దు, దేవుడి ముందు యథార్థంగా ఉందాం అంటూ చాలా తీవ్రంగా లోతుగా కన్నీటితో బోధ చేస్తూ ఉంటారు కొంతమంది దైవజనులు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ తాగొద్దు. యోహాను భక్తుల ద్వారా 5వ అధ్యాయం అదే కంటిన్యూటీ 1 మేబీ 2వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు ఏం చేస్తాడు? అపొస్తలుల కార్యాలు చెప్పినట్టుగా, మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రభువు నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమి నమ్మి? యేసే క్రీస్తు దేవుని కుమారుడు అంటూ ఆ విధానం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చివరి మాటలు చూస్తే మేము నమ్ముకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? మేము నమ్ముతున్నాం, మేము అంగీకరిస్తున్నామంటే, అయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము పొందండి అన్నమాట. యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినట్టే. యేసుప్రభు కూడా చెప్పారు కదా, శరీరానుసారంగా పుట్టినది శరీరం అయిపోతుంది. నికోదేముతో చెప్పిన మాట. ఆత్మానుసారంగా పుట్టినది ఆత్మ వలన పుట్టినది దేవుని బిడ్డలు, దేవుని జన్మ, నూతన జన్మ, దేవుని ఆత్మ పిల్లలు. కనుక యేసుక్రీస్తుని ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇది ఎందుకు ఈ మాట ఇలా రాయించారంటే, ఈ పుట్టించినవాడు ఆత్మ మూలముగా పుట్టించినవాడు ఎవరు? దేవుడే. ఆత్మ మూలముగా పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఇంకా వివరాలు చెప్తున్నాడు. కులం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ డబ్బు స్థితి ఏంటో నాకు తెలియదు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అట్రాక్షన్, వాళ్ళ టాలెంట్స్ ఏంటో నాకు తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు, ఆ వ్యక్తి, ఆ సహోదరుడు ఆత్మ ద్వారా పుట్టాడు, ఆత్మ వలన పుట్టాడు, దేవుని బిడ్డ. అంతే. స్తోత్రం కలుగునుగాక. ఇక మళ్ళీ వేరేవన్నీ కూడా మనం లింక్ చేయకూడదు. అదే మాట ఇక్కడ. యేసే క్రీస్తై ఉన్నాడు, నువ్వు నమ్మావు కదా, నమ్మి రక్షణ పొందావు కదా. అలాగే యేసే క్రీస్తై నమ్మి రక్షణ పొందిన వారు అందరూ సమాజంగా కూడి ఆరాధిస్తున్నారు కదా, దేవుని ఇల్లుగా కుటుంబంగా పిలువబడుతున్నారు కదా. సో యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ఆ ప్రతివాడు ఎవరి వల్ల పుట్టాడు? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా, దేవుని బీజముగా. దేవుని బీజం అంటే దేవుని విత్తనంగా, విత్తనం అంటే వాక్యం, ఆత్మానుసారం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. సో ఈ దేవుని మూలముగా పుట్టి ఉన్నవా నేను పుట్టించిన వాడెవడు? పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించగా, విశ్వాసమునకు పునాది ఆయన వేయగా మనం దేవుని నమ్ముకోగలిగాం. సో దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని పుట్టించాడు. అలాగున దేవుడు పుట్టించిన వానిని ప్రేమించు అంటే తనను పుట్టించిన వానిని ప్రేమించు. ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. నేను దేవుని నన్ను పుట్టించాడు అని ఆయన నేను ప్రేమిస్తున్నాను, అంతే కదా. నన్ను పుట్టించాడు, నన్ను స్థితిలో ఉంచాడు, నాకు ఈ స్థాయి ఇచ్చాడు, అంత ఆయన కృప అంటూ ఆయన నన్ను పుట్టించాడు. ఇది క్రొత్త పుట్టుక, నా పాత బ్రతుకంత ఎప్పుడో సమాధి అయిపోయింది అంటూ దేవుని మూలముగా నేను పుట్టాను, నేను క్రైస్తవుడిని, నేను నూతన జన్మలోకి వచ్చాను, నూతన హృదయం దేవుడు నాకు ఇచ్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు. ఇప్పుడు నేను శరీర సంబంధిని కాదు, చీకటి సంబంధిని కాదు, లోక సంబంధిని కాదు, నేను దేవునికి పుట్టాను, ఆత్మ నన్ను కన్నాడు అని ఆ పుట్టించిన వాడిని నేను ప్రేమిస్తున్నాను అని ఈ చెప్పే వ్యక్తి ఇలాగే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిని ప్రేమించాలి కదా. స్తోత్రం కలుగునుగాక. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచి, క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకుని ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడ్డారు. అంటే ఆ ద్రాక్షవల్లి పేరు క్రీస్తు. అంటు కట్టబడిన తీగ ఎస్టీ తీగ కాదది. మరొక కులం పేరు చెప్పండి, ఈ తీగ కాదది. ద్రాక్షబలిలోకి వచ్చినా సరే ఈ తీగ కాదది. అన్ని ద్రాక్ష తీగలే, కానీ దానికి కొన్ని ట్యాగులు ఉన్నాయి. కులం పేర్లు చెప్పుకుందాం, డబ్బు చెప్పుకుందాం, కొన్ని ట్యాగులు ఉన్నాయి. ద్రాక్షబలిలో అంటుకుపట్టదు, కానీ ఈ తీగ నేను ఫలానా అంటుందట. ప్రభు అంటారు, నో, దేవుని మూలముగా పుట్టినవాడు మరలా నీలాగే దేవుని మూలముగా పుట్టిన వానిని ప్రేమించాలి.
అదే క్రీస్తు ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడు. రెండవ వచనాన్ని ముగిస్తున్నాను. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారి మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవునిని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. దేవుని ఆజ్ఞలు గైకొంటే మనం దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తున్నట్లే లెక్క. ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి అంటే, నేను ఆజ్ఞలు అంటే పొద్దున బైబిల్ చదువుతాను, 2 పాటలు పాడుకుంటాను, క్రమంగా సంఘానికి వస్తాను, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను కనుక నేను దేవుని పిల్లలను ప్రేమించకపోయినా ఆజ్ఞలు పాటిస్తే దేవుని పిల్లలను ప్రేమించినట్టే అని వాక్యం ఉంది కదండి. అంటే అన్ని ఆజ్ఞల కన్నా మొదటమైన ఆజ్ఞ చెప్పండి, నీ సహోదరుని ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుని ప్రేమించి నీ నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీలాగా రక్షణ పొందిన వ్యక్తిని నీలాగా నువ్వు ప్రేమించుకున్నట్టే ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే అబద్ధమైపోతుంది. దానిని బట్టే మనం తెలుసుకుంటాము. అయినా ఆ 2వ భాగం 3వ వచనం ప్రారంభం చూడండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు మనం పాటించకపోతే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. అమ్మా, అయ్యా, మెలకుగా ఉన్నారా? మెలకుగా ఉందాం. మనం చేసే ఆ క్రీస్తు ఆరాధన, మనం చేసే ఈ భక్తి, మనం చేసే విశ్వాసపు యాత్ర, ఈ ప్రత్యేకమైన రుచి ఉండాలి, ఈ ప్రత్యేకమైన గుణం ఉండాలి, ఈ ప్రత్యేకమైన రంగు రూపం ఉండాలి. లేకపోతే నన్ను నేను ప్రశ్నించుకోవాలి. సంఘంలో అందరినీ ద్వేషిస్తాను నేను అన్నట్టు ఎవరితో మాట్లాడను, ఎవరితోనూ పట్టించుకోను, వెళ్ళిపోతుంటాను. వెళ్ళిపోవటం తప్పనను, లేదా అందరితోటి మాట్లాడేస్తేనే భక్తి అని అనను. కానీ ఒకసారి ఆలోచన చేసుకో. ఒక కుటుంబం కదా, ఒక సహవాసం కదా. అందుకే నేను అంటున్నాను, మా అత్తను ప్రేమిస్తాను, మా అమ్మని ప్రేమిస్తాను, నా అక్కను ప్రేమిస్తాను చెప్పడం కాదు. సహవాసం ఎలాగుంది, మాట తీరు ఎలాగుంది, అభిప్రాయం ఎలాగుంది, సమాధానం ఎలాగుంది, ఇవన్నీ కూడా ప్రేమలో భాగాలే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొండలెక్కమంటే ఎక్కుతాను, నిప్పుల్లో నడవమంటే నడుస్తాను, సముద్రంలో మునిగిపోమ్మంటే మునిగిపోతాను. కానీ అత్తను ప్రేమించమంటే నాకు అసాధ్యం, లేదా కోడలను ప్రేమించమంటే నాకు అసాధ్యం, నా అన్నను ప్రేమించమంటే నాకు అసాధ్యం. నాకు చాలా నష్టం చేశాడు, నాకు చాలా అన్నం చేశాడు అంటూ ఇంకా రక్షణ పొందకముందు నాకు ఆ బాధ ఉండేది. రక్షణ పొందినప్పుడు రక్షణ పొందాను, కానీ ఆ గతాన్ని మళ్ళా మోసుకొచ్చారు. రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొందకముందు ఆ తమ్ముడి మీద ఏ విషయాన్ని బట్టి అయితే నేను కక్షగట్టి ఉన్నానో, ఆ తమ్ముడి కుటుంబం మీద కక్షగట్టి ఉన్నానో, రక్షణ పొందాను కానీ ఆ కక్ష నేను వదులుకోలేదు, ఆ కక్షను నేను సమాధి చేయలేదు. ప్రభు అంటాడు, నువ్వు పొందినది రక్షణే కాదు, పాతవన్నీ గతించిపోవాలి, అంత క్రొత్త అవ్వాలి. భయపడుతున్నా అనుకోవద్దు, నేను కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అందరితోనూ సమాధానంగా ఉండమని ప్రభువు చెప్తున్నారు. కనుక మరొకసారి ఆశీర్వదిస్తాడు. ఏం బాబు, ఏమైపోయినాయి ఆశీర్వాదాలు, దీవెలు ఏమైపోయినాయి, ఏం జరగటం లేదేంటి అంటూ మనం ఆశీర్వాదాలన్నీ కూడా పేక మొక్కల్లా పెట్టుకుని ఇలాగెలా తిరిగే చొక్కోటొకటి చిలక దోషంలో తీసుకుంటుంటారు కొంతమంది క్రైస్తవులు. ఏమైపోయాయి, వెతుక్కోవటమే జరిగిపోతా ఉంది. వెతుక్కోవటమే ఈ ఆశీర్వాదం. ప్రభు అంటాడు, అసలు నీ ఇంట్లో వాళ్ళతో నీకు పడదు, నీ ఇంట్లో వాళ్ళతో నీకు పడదు, అమ్మతో నీకు పడదు, అక్కతో నీకు పడదు, అన్నతో నీకు పడదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆశీర్వదించనని అనడు. నీ పడని మనస్తత్వం ఆనకట్ట అయిపోయింది. ఈ పడని మనస్తత్వం ఆశీర్వాదాలకు గడవేసేసింది. ఎక్కడొస్తాయి ఆశీర్వాదాలు? ఉన్నాయి, వాకిట్లో ఉండిపోతున్నాయి. ఇది నమ్మాలి మనం. ఆశీర్వాదాలు చాలా సందర్భాలు ఆగిపోవడానికి గల కొన్ని కారణాల్లో ఒక బలమైన, ఖచ్చితమైన, లోతైన, నిత్యమైన సత్యం కుటుంబంలో యేసు ప్రేమ నేను పంచగలగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆశీర్వాదాలన్నీ ఆగాయంటే ఈ రోజు నుంచి నేను ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభువా, నువ్వు ప్రేమించమంటున్నావు కనుక ప్రేమిస్తాను, అందరితో సమాధానంగా ఉంటానని ఒక అడుగు ముందుకు వెయ్యి. దేవుడు తలుపులు తీయక్కర్లేదు, ఆశీర్వాదాలు బద్దలు కొట్టుకుని నీ మీదకు వస్తాయంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కక్షొద్దమ్మా. ఆ
పగ వద్దమ్మా, కలహాలు వద్దమ్మా, అది నీకు తగదు బాబు, అది నీకు తగదయ్యా. నువ్వు ఆత్మీయంగా ఫలించకుండా ఆగిపోవడం గల కారణం, ప్రభు నమ్ముకున్నాను, ఎక్కడేసిన గొంగలు అలాగే ఉందేంటి నా బ్రతుకు అని అనుకుంటున్నావు. కానీ ఏ మాట నువ్వు పాటించావు, ఏ మార్గంలోకి వచ్చావు, ఎలా ఉంటానని ఆయన చేపట్టుకున్నావు? పాట పాడేస్తే అయిపోయిందా, చర్చకొచ్చేస్తే అయిపోయిందా? అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ప్రభు అంటాడు, ఇలాగ ఉండాలి నీ మనసు, ఇలాగ ఉండాలి నీ తత్వం, ప్రారంభించు, అడుగు ముందుకు వేయి, నేను నీకు సహాయం చేస్తానంటే ఎవరు ఆపగలరు నీ అభివృద్ధిని, ఎవరు ఆపగలరు నీ ఎదుగుదలను, ఎవరు ఆపగలరు? శిఖరం చేరే వరకు దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఎన్ని చెప్పండి, మా గొడవలు మాకుంటాయి. దండం పెట్టి చెప్తున్నాను, ఆశీర్వాదాలు దూరంగా ఉంటాయి. ఇది మాత్రం సత్యం. ఆశీర్వాదాలు దూరంగా ఉంటాయి. అంటే నేను చచ్చిపోను, కానీ ఏదైతే నేను కోరుకుంటానో అవి నా దగ్గరికి రావటంలో చాలా ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి. ప్రభు ఉపమానాలు మనకు ఉంది కదా, మనసులో ఉన్నాయి కదా. ఒక వ్యక్తి యజమానికి 500 రూపాయలు అప్పయ్యాడు. తీసుకురమ్మన్నాడు యజమాని. ఏమయ్యా, నా రుణం సంగతి ఏం చేశావు? నా దగ్గర తీసుకున్నావు కదా, ఏమైంది అది అని అంటే, బాబు ఇచ్చుకోలేనండి, ఓపిక లేదండి, కొంచెం తాళుకోండి, కొంచెం నాకు టైం ఇవ్వండి, ఇచ్చేస్తానండి, తప్పకుండా ఇచ్చేస్తాను, అసలు ఇచ్చే మనసుతోనే ఉన్నాను, కొంచెం నా పట్ల కనికరంతో, కొట్టేమని లేదు, కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం సమయం ఇవ్వండి అంటే, వెళ్ళు అన్నాడు. లేదా ఎందుకులే బాధపడుతున్నావు, ఇంకా ఆ రుణం తీర్చాల్సిన పని లేదు, మంచిగా బ్రతుకు, ఆ బరువు తీసేస్తున్నాను అన్నాడు. అది కరెక్ట్ ఉపమానంలో. వాడు బయటకు వచ్చాడు. ఇలా వీధి మొదకు రాగానే 500 ఎవరికైతే తప్పయ్యాడో 500 దగ్గర ఎవడో 50 రూపాయలు తీసుకున్నాడు. ఇంకొకడు ఈ దగ్గర వాడి దగ్గరికి రే, నా అప్పు ఏం చేసావురా అన్నాడు. అనుకోండి కాసేపు. ఆ 50 రూపాయలు అప్పన్న వ్యక్తి 500 రూపాయలు అప్పించిన వ్యక్తిని ఏమన్నాడు చెప్పండి? కొంచెం తాళుకోండి బాబాయ్ అని ఇదే అంటున్నాడు. కొంచెం నాకు సమయం ఇవ్వండి, కొంచెం ఓపిక పట్టండి, దయచేసి కనికరించండి అంటే పీక్ పట్టుకున్నాడంట. న్యాయస్థానానికి ఇచ్చుకుపోయాడట, చెరసాలలో పెట్టేశాడట. ఇది కొంతమంది యజమానికి చెప్పారట. యజమాని మరలా ఈ వ్యక్తిని పిలిపించాడట. ఏమయ్యా, అయ్యా బాబు, అయ్యా మళ్ళా పిలిచారేంటండి, అయ్యా అప్పు కొట్టేశారు కదా అంటే, ఒక మాట, నేను నిన్ను క్షమించాను కదా, నేను నీ బరువంతా తీసేశాను కదా, నేను నీవు చక్కగా బ్రతకవయ్యా అని ఒక క్రొత్త పేజీ నీకు అప్పచెప్పాను కదా, మరి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా అలా క్షమించాలి కదా వ్యక్తిని, అవునా కదా? కనుక అక్కడ యజమాని అంటున్నాడు, మొదట నేను ఇచ్చిన క్షమాపణ నేను వెనక్కి తీసుకుంటున్నా, ఇతనిని ఎక్కడ పెట్టాలి? శిక్షలోకి పడేయండి అన్నాడట. యేసుప్రభు చెప్పాడు ఉపమానం. యేసుప్రభు అంటే శిక్ష పడుతుందని ఆ భయంతో కాదు, దేవుని చిత్తం ఏంటి, దేవుని తత్వం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి. యేసుప్రభు అది ఏదో పేదరాశి పెద్దమ్మ కథగా చెప్పాడా, లేదా పురాణంలో ఒక భాగంగా విని తరించి పుణ్యం మూటగట్టుకోవటని చెప్పాడా? కథ కాదు. నన్ను దేవుడు క్షమించినప్పుడు నేను కూడా నా పట్ల నేరం చేసిన వారిని క్షమించే బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టాడు. దేవుడు క్షమాపణ నేను పొందుకున్నానంటే దేవుడు నా మీద బాధ్యత పెట్టాడు, నేను కూడా ఇతరులను అలాగా క్షమించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన అంశం మధ్య భాగంలో ఉంటుంది. అయ్యా, నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించుచున్న ప్రకారం, క్షమించి ఉన్న ప్రకారము నీవు నా అపరాధములను క్షమించి ఉండని ప్రకారము, ఆ మాట అనగలమా? నా అపరాధం క్షమించొద్దని అనగలమా? ఇట్స్ ఇంపాసిబుల్. కనుకనే ఆ ప్రభు ప్రార్థనలోనే ఆ కెపాసిటీ, ఆ బరువు, ఆ బాధ్యత అంత యేసు ఎంత తీవ్రంగా చొప్పించాడో. నువ్వు క్షమిస్తేనే క్షమాపణ అనుభవం ఆశీర్వాదాల ద్వారా పొందుకోగలవు. లేకపోతే నీ మనసంతా గలిబిలి, కలవరం, ఒక రకమైన ఉద్రేకాలు, టెన్షన్, ఉత్పాతాలు, విరక్తి చాలా వచ్చేస్తాయి. అపవాది నేను అగ్గిరి బాణాలతో చెలరేగిపోయేలాగా చేసేస్తాడు, విరక్తి వచ్చేలా చేసేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ఉన్న ఆ భారం, ఆ నింద, ఆ విధి ఎప్పుడైతే ప్రభు బదలు పెట్టేసేసి ప్రశాంతంగా ఉంటావో, వెంటనే అపవాది అగ్ని బాణాలన్నీ కూడా వాక్యాన్ని బట్టి నువ్వు ఆర్పేసినట్టు అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. వాక్యం అనే డాలుతో అగ్ని బాణములను మనము ఆర్పివేయగలిగిన వారుగా ఉండాలి. దాన్ని రానిచ్చామనుకోండి, నిద్ర పట్టనివ్వదు, ఆ నేరం నిద్ర పట్టనివ్వదు.
ఎప్పుడు కూడా మన మనసులో అది చెలరేగిపోయేలాగా చేస్తున్నాడు. కనుక ప్రభువును మనం అడగాలి, ప్రభువా నీవు నన్ను క్షమించినట్టే నేను కూడా ఇతరులను క్షమించాలి. ఎందుకంటే నువ్వు నాలోకి వచ్చావని సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ప్రభు నాలోకి వచ్చాడు, నేను ప్రభు బిడ్డను అయ్యాను, ఈ రోజు నుంచి ఆయన తండ్రి అని చెప్పుకుంటూ ఈ స్వభావం కలిగి ఉండటంలో కొంచెం కూడా అడుగు ముందుకు వేయపోతే నన్ను నేను ప్రశ్నించుకోవాలి కదా, ప్రభు బిడ్డనైతే నేను ఇలా ఉండాలి కదా అని అనుకోవాలి కదా అనే భావనతో మనం ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి 3వ అధ్యాయం చూస్తే, 1 యోహాను 3వ అధ్యాయం చూస్తే, ఒకవేళ ఆ వ్యక్తితో సమాధాన పడుతున్నాను అనుకోండి కాసేపు, ఆ సహోదరుడితో సమాధాన పడుతున్నాను అనుకోండి కాసేపు, ఐ లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు నన్ను ప్రేమించినట్టుగా నేను నిన్ను యేసు ప్రేమతో ప్రేమిస్తున్నాను, ఓకేనా అని చేయి పట్టుకోవటం మాత్రమే కాదట. 3వ అధ్యాయంలో ఇంకా క్లారిటీ వస్తుంది. 5 నెంబర్ ముందుకెళ్ళిందండి, 4 అంటే ఇంకా తర్వాత కదండి. 3 ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారంటే దాని వివరాలు ఇక్కడ చెప్తారు. 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చూద్దామా, లేదా 13 నుంచి చూద్దాం. అందరం కలిసి చదువుతాం. ఇక్కడ ఉన్నవారు అందరూ చదవండి. 13 నుంచి 16 వరకు, లేదా 13 నుంచి 19 వరకు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపోవద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. దానికి ఆపోజిట్ చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక ఆ కారణము చెప్పను. ఎందుకు ప్రేమించుచున్నాము? తండ్రి మనలను ప్రేమించాడు కనుక మనము కూడా సహోదరులను ప్రేమించమని ఆ తండ్రి చెప్పాడు కనుక అలాగున సహోదరులను మనం ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఒకవేళ ప్రేమ లేనివాడు అలాగున ప్రేమించినవాడు జీవములో ఉన్నానని అనుకుంటున్నాడేమో, మరణమందు నిలిచి ఉన్నట్టు లెక్క. చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా పదునైన మాటలు ఇవి. ఈ లేఖనం లేకపోతే బాగుండును కదా, 1 యోహాను భక్తుడు ఈ 4 మాటలు రాయకుండా ఉంటే బాగుండును కదా అని కొంతమందికి, నాలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని బట్టి భయం వేస్తుంది. యేసులో ఉంటే జీవములో ఉన్నట్టే, యేసు నాలో ఉంటే నాలో జీవం ఉన్నట్టే, అందులో సందేహం లేదు. కానీ మనము ఈ మాట విని మాటను అర్థం చేసుకుంటూ ఎంత తీవ్రంగా సహోదరుని ప్రేమించటంలో ముందుకెళ్ళాలంటే ఆ మరణపు వాసన, ఆ మరణపు భయము, ఆ మరణపు తత్వం ఎప్పుడు నన్ను భయపెడుతూనే ఉంటుంది. బహుశా అలాగా అనుకోవచ్చు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు, అమ్మో ఇది మామూలు మాట కాదు. కత్తి తీయకపోవచ్చు, తుపాకీ తీయకపోవచ్చు, కర్ర పైకి ఎత్తకపోవచ్చు, ఒంటి మీద నేను గాయం చేయకపోవచ్చు, కానీ నేను హత్య చేసిన వాడిని అయిపోతానట. చాలామంది అబ్బాయి యోహాను భక్తుడు వేరే లైన్లో వచ్చారండి, మన పేతురు గారి లైన్లో వెళ్దామండి, మన పౌలు గారి లైన్లో వెళ్దామండి. ఏ మాటలు కొట్టేద్దని చెప్పండి. నాకు ఇష్టం లేని మాటలు అన్నీ కొట్టేయినా బైబిల్లో, అన్నీ దేవుని మాటలు కాదు. యోహాను గారి మాటలు పక్క పెట్టండి, అవి పౌలు గారి మాటలు ఆయన ఉద్దేశం పక్క పెట్టండి. నాకు నచ్చిన మాటలు పేతురు గారు మాట్లాడారు, ఆయన నాకు భక్తుడు. ఎక్కడో పౌలు గారు నాకు ఇష్టమైన మాటలు మాట్లాడారు, పౌలు భక్తుడు. కనుక నచ్చిన పుస్తకాలు, నచ్చిన దయాలు కొట్టేసుకుందాం. ఇది దేవుని వాక్యం అంటాను, కానీ అబ్బాయి దేవుని వాక్యం కాదు, అది నేను ఆచరించాల్సిన పని లేదు అని అంటున్నామంటే మనం ఎక్కడో అపవాదికి తీవ్రంగా చోటిస్తున్నాం అన్నమాట. అందుకే ప్రభు అంటారు, అన్ని విషయాలు క్రీస్తును పోలి మనము ఉండాలి, అన్ని విషయాలు క్రీస్తుకు అంటుకట్టబడిన వారుగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో వచనం దాకా చదువుదాం అనుకున్నాము? 19 వరకు. ఏ వచనం దగ్గర ఉన్నాము? 15. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీకు తెలుసు కదా. ఏ నరహంతకుని యందు నేను ఎవరిని చంపలేదండి. ఇలా ఉంటే చంపినట్టే. మోషే ధర్మశాస్త్రంలో యేసుప్రభు చెప్పిన రెఫరెన్స్ మీకు తెలుసు కదా. మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే అది వ్యభిచారం, రాళ్ళతో కొట్టాలి. మరి నేను చెప్తున్నాను వినండి అని యేసు అన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం. నేను డిక్లేర్ చేస్తున్నాను. ప్రభు చెప్పారు, నేను డిక్లేర్ చేస్తున్నాను.
పక్క స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టే. నేను కత్తి తీసి చంపితే కత్తికి కన్ను, కంటికి కన్ను, పంటుకు పన్ను అని మోషే చెప్పాడు. ఒక దావుడి మీద కొడితే వాడిని 2 దావుల మీద కొట్టు అని. నేను చెప్పేది ఏంటంటే, ఒక దావుడి మీద కొడితే 2 చెంప చూపించు. ఒక కన్ను పాపం చేస్తుందనుకో, నీ కన్ను తీసేయి. 2 కన్నులు కలిగి, అంటే పాపము చేసిన కన్నుతో నువ్వు నరకమునకు వెళ్ళుట కంటే ఆ నరకమునకు పోయేలాగా చేసే కన్ను, ఆ చూపును తీసేసుకొని ఒంటి కన్నుతో నువ్వు పరలోకి వెళ్ళటం మంచిది అన్నాడు యేసుప్రభు. అంటే అంత సీరియస్. స్తోత్రం కలుగును గాక. నీ కుడి చేయి పాపం చేసిందా, ఆ కుడి చేయి నాకు కలిగి ఉండాలనుకుంటే అది నేను నరకానికి తీసుకుపోతుంది. కనుక ఆ 2 చేతులు కలిగి పాపం కలిగిన చేతితో నువ్వు నరకానికి పోవటం కంటే ఆ చేతిని నరికేసుకుని తీసేసుకుని ఒంటి చేతును పరలోకి వెళ్ళటం నీ మంచిదిరా బాబు అని యేసుప్రభు చెప్పిన మాట. స్తోత్రం కలుగును గాక. ఏ నరహంతకుడిలోనూ నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు మన నిమిత్తం, మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. కనుక దీని వలన ప్రేమ అంటే ఏంటో నీకు నాకు అర్థమైంది కదా. ప్రాణం తీయటానికి కాదది, ప్రాణం పెట్టిన ప్రేమ ఎదుటివాడిని బ్రతికించటానికి. దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. అంటే ఆ స్థాయి దాకా దేవుడు అవకాశం ఇస్తే మనం వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది మనకు నేతి బీరకాయలు నెయ్యి ఉన్నట్టు సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో. అలాగని రక్షణ లేదని తుంచేసేయను నేను, లేదా అలాగే బ్రతకండి అని చెప్పి మరొకలాగా బోధ చేయను. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మీ ముందు నేను పెడుతూ నన్ను నేను మాటలని అద్దంలో చూసుకొని చుండగా మీరు నేను కలిసి ఈ మాటను భుజానికి ఎత్తుకోవాలి, ఈ మాటను చేత్తో పట్టుకోవాలి. ఇలాగను ఉండుటకు మనం సాహసం చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆస్తంతా రాసిచ్చేస్తాను యేసయ్యకి, కానీ అన్నయ్యతో నేను మాట్లాడను. దేవుని సేవ చేయటానికి నేను అడవుల్లోకైనా పోతాను. అస్సలు తమ్ముడితో నేను సమాధానపడను. అంటే సమాధానపడనంత శత్రుత్వం ఏం కాదు, కానీ ఏదో చిన్న విషయం పట్టిపోచ్చేసింది అంతే, మాట్లాడటం మానేశాను. కానీ నేను అంటున్నాను, అడవుల్లోకి వెళ్ళి సేవ చేయమంటే చేస్తా, దేవునికి అన్నీ అమ్మే సేవ చేస్తా. కానీ తమ్ముడితో మాట్లాడమంటే నోవే. ప్రభు అంటాడు, ముందు ఇది చెయ్యి, ఆ తర్వాత అది. అందుకే ఈరోజు సేవకులు బాధ్యత అంతా కూడా ప్రేమ మీద ఆధారపడి ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన మాటలు మీ బైబిల్లో ఉన్నాయా? తీద్దాం చూడండి. ప్రేమ గురించి 11-12 అధ్యాయంలో చక్కటి మాటలు ప్రభు రాయించారు. మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక. ముగిస్తున్నాను, 2 మాటలతోనే ఈరోజు ముగిస్తున్నాను. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఈ మాటలు వెనుకున్న పరిశుద్ధాత్మని అభిషేకంతో మాట్లాడుతున్న పౌలు గారి యొక్క అంతరార్థం తెలుసుకోవటానికి, ఆత్మంతరార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుష్యుల భాషలతోనూ చదువుతున్నారా? పురుషులు చదువుతున్నారా? వెనకాల ఉన్నవారు, కుర్చీలో కూర్చున్నవారు నాకు కనపట్టలేదు, నిద్రపోయినా నాకేం తెలియదు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన. మనుష్యుల భాష అంటే రోజు మాట్లాడుకు, దేవదూతల భాష అంటే భాషలు, పరిశుద్ధాత్మ పొందాను అంటాను చూసారా. ఎప్పుడు భాషలతో మాట్లాడతానండి అంటాను చూసారా. మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. ఏ ప్రేమ? ఇదిగో ప్రభు చెప్తున్న ప్రేమ. ఈ ప్రేమ లేని వాడనైతే ఈ భాషలు, ఈ మాటలు మ్రోగేడు కంచు గణగణములాడు తాళమవుతానంతే. ఆ భాషల ద్వారా ప్రభు సన్నిధికి ప్రార్థన వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ నా హృదయం నిండా కూడా అందరి మీద ద్వేషం ఉందనుకోండి. ఇంట్లో వాళ్ళ మీద ఏదో కారణం చొప్పున, ఇరుగు పొరుగు మీద ఇంకొక కారణం చొప్పున, లేకపోతే మరొక చిన్ని కారణంతో వేరే వాళ్ళ మీద. కానీ నేను విస్తారంగా మనుషుల భాష మాట్లాడతాను, దేవదూతల భాష మాట్లాడతాను. పరిశుద్ధాత్మ అంటున్నాడు గణగణ మోగు తాళముతో సమానం. ఎందుకంటే ముందు నేను ప్రేమ కలిగి ఒక్క మాట భాషతో మాట్లాడినా
పవర్. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. అలాగని ఆత్మ కాదని నేను అనను, కానీ నాలో ఉన్న ఆత్మ, నా చేత భాషలు మాట్లాడించే ఆత్మ, ఎప్పుడు నన్ను భాషలతో మమేకం చేసి దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో మమేకమైపోయేలా చేసే ఆత్మ ఇక్కడ భాషలతో మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో దెబ్బలాడించాడు కదా, నాన్నతో దెబ్బలాడించాడు కదా, అన్నయ్యతో పోట్లాడించాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వీధిలో గేటు దగ్గర ఇక్కడ భాషలతో మాట్లాడి వీధిలో గేటు దగ్గర ఎవరి మీదో రెచ్చిపోతాను కదా, అది యేసు ప్రభు చెప్తారు. నువ్వు మాట్లాడింది పరిశుద్ధాత్మ కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ అక్కడ గేటు దగ్గర అలా ప్రవర్తించామంటే నువ్వు ఆత్మను దుఃఖపరుస్తున్నావు, నువ్వు ఆత్మను ఆయాసపరుస్తున్నావు, ఆత్మవరాన్ని నువ్వు కించపరుస్తున్నావు అని లేఖనాలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనాలు చదువుదాం, బైబిల్ తెరిచి చదువుదాం. ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుదాం. ఈ మాటలు రోజు ఒక అధ్యాయం చదువుకుంటారండి. భక్తి చేస్తున్నాడు అన్నవారు ఈ మాటలు చదివేటప్పుడు ఇంట్లో వాళ్ళ మీద నాకు ఏదైనా తీవ్రంగా మాటలు మాట్లాడకుండా, ఇంటి మీద కాక ఇక్కడికి రాకూడదు, ఇక్కడ కాక అక్కడికి వెళ్ళకూడదు అనే లాంటి తపనతో క్రైస్తవ కుటుంబాలు ఉంటే, ఒకే ఇంట్లో అలాంటి క్రైస్తవ కుటుంబాలు ఉంటే, ప్రభు ఎందుకు వచ్చిన క్రైస్తవ, ఇక్కడ క్రీస్తు ఉన్నాడా, మీరు క్రీస్తు పిల్లలేనా అని పరిశుద్ధాత్ముడు అడుగుతాడు. స్తోత్రం కలుగునుగాక. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై ఉంటాను. రెండోది చెప్పండి, ప్రవచించు కృపావరము నాకు ఉండొచ్చు, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, ఇతరులకు అలాంటి మర్మాలు చెప్పేవాడైనను, కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము కలవాడైననైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడనంటే యూస్లెస్, వ్యర్థం. ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు ఆరాధనలో, వ్యర్థముగా మీరు ఉపవాసం చేస్తున్నారు అంటాడు మరొక చోట. వ్యర్థం అంటే ఉపయోగం లేదు. వ్యర్థం అంటే చెప్పండి, ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఇంత స్పష్టంగా మన ముందు మాటలు చెప్తుంటే ఇక్కడ మాటలు విని అవును ప్రభా, అలాగే ప్రభా అని ఆ గుమ్మం దగ్గరే దులిపేసుకుని నేను బయటికి పోతే మాట వినను అనేది కాదండి, ఆశీర్వాదాలను కాలదన్నుకుంటున్నాను. అయినా ప్రభు నా వాకిట్లో ఉంటాడు, నా హృదయంలో ఉంటాడు, నా జేబులో ఉంటాడు అనుకుంటే పొరపాటే. స్తోత్రం కలుగునుగాక. నో వే. జేబులో ఉండేది డబ్బు ఎలా పడితే అలా వాడుకుంటాను. ప్రభు జేబులో ఉండడండి, మన జేబులో ఉండడండి, ఆయన చేతుల్లో మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ లేకపోతే ఏంటి, నా భాషలేంటి, నా ప్రార్థనలేంటి, నా అరుపులేంటి, నా కేకలేంటి అని ప్రభు అడుగుతాడు. అంత యూస్లెస్ కదా. ఒక ఇంట్లో అందరూ కూడా విశ్వాసులైనప్పుడు, ఒకరికొతో ఒకరు పడనటువంటి తత్వాలు ఉన్నప్పుడు, ఈ 10 మంది ఒకరి మీద ఒక నిష్ఠూరాలు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు బురద వేసుకుంటూ, ఏమన్నా ఇంటి స్థితిని బయట వీధిలో తెచ్చి ప్రయత్నం చేస్తూ, ఇక్కడ భాషలతో మాట్లాడిన, ఇంట్లో భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ కాదని నేను నొక్కి చెప్పలేను, కానీ అనుమానం. పరిశుద్ధాత్మ అలాగనే మనల్ని ఉంచడండి, నొప్పిస్తాడు, ఒప్పిస్తాడు, వంచుతాడు, మారు మనసు పొందమని చెప్తాడు, కాలుస్తాడు, పశ్చాత్తాపడేలా చేస్తాడు. నువ్వు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా ఉండు, ఏం భాషలు మాట్లాడుకో, ఏం పర్వాలేదమ్మా తల్లి. నువ్వే. పరిశుద్ధాత్ముడు చూస్తూ ఊరుకోడు, చెక్కుతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈవెన్ భార్యాభర్తల మధ్యనైనా సరే, ఓన్లీ ఇంట్లో పిల్లలు అన్నదమ్ములు అంటున్నాను, కానీ భార్యాభర్తల మధ్యన కూడా పడదనుకోండి, ఇద్దరు ఒకే చర్చకు రావచ్చు, పడదనుకోండి, అది వేరే సంగతి. భాషలు మాట్లాడమంటారు, భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. దేనికి సహాయం చేస్తాడు? దీని సహాయం చేస్తే చెప్పండి, సమాధానపడుటకు సహాయం చేస్తాడు, సమాధానపడే మనసు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఆ కుటుంబాల్లో ఉన్న పెద్దలు కాస్త మంచి మనసు కలిగిన వారు, ఇది క్రీస్తును కలిగిన కుటుంబం కాదు బాబోయ్ నరకమని కొంతమంది క్రీస్తుని ఎరిగిన కుటుంబాల్లో ఒక వ్యక్తి అనుకుంటున్నాడంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ప్రేమ లేకపోవటం, సమాధానపడే మనసు లేకపోవటం, క్షమించే మనసు లేకపోవటం. దేవుడు అంటాడు, నువ్వు క్రీస్తు బిడ్డవే కాదంటే మనం అయిపోతాం. మళ్ళీ మారు మనసు పొంది నీళ్ళలో కళ్ళక్కలొద్దు, నెత్తి నోరు కొట్టుకుని ప్రభా క్షమించమని అడగాల్సిందే. లేకపోతే నీ రక్షణ విషయంలో నువ్వే బాధ్యత తీసుకోవాలి. నేను అడగను పో అంటే కుదరదు. ప్రభు అంటాడు, క్రమశిక్షణలో పెట్టేస్తాను నేను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపనక్కడ బీదల కొరకు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నా.
కాల్చబడుటకు నా శరీరమును అప్పగించేస్తా. క్రీస్తు కోసం కాల్చబడుటకు అన్న చోట్ల రెండంకు ఉంది. అతిశయించు అంటే అతిశయించు నిమిత్తము అంటే నన్ను కాల్చేసినా సరే అన్నట్టుగా నా శరీరాన్ని నిప్పుల్లో పడవేసుకోవటానికి కూడా నేను దేవుని పట్టిలాగా అంటూ ఉంటే, కాల్చివేసినా సరే నీ మనసులో దేవుని ప్రేమ లేకపోతే, దేవుని పట్ల ప్రేమ లేకపోతే నన్ను కాల్చేసినా సరే ఎలా ఊరుకుంటాను? నేను దేవుని ప్రేమిస్తున్నాను కనుకే కాల్చివేయబట్టానికి కూడా ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. దేవుడు అంటాడు, లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈజ్ ఈక్వల్ టు నీ అన్నను కూడా ప్రేమించాలి, నన్ను ప్రేమించినట్టుగా. స్తోత్రం కలుగునుగాక. నీకోసం కాలిపోతానయ్యా, నీకోసం పస్తులుంటానయ్యా, నీకోసం అడవులెక్కుతానయ్యా అని కాదు. నువ్వు మొదట నీ సహోదరుని ప్రేమించు, అప్పుడు కొండలెక్కే ప్రయత్నం ప్రారంభించు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు ఎవరికి రుచికరంగా ఉంటాయి? ఈ మాటలు ఎవరికి? రండి యేసు దగ్గరికి, వెండి ఇస్తాడు, బంగారం ఇస్తాడు, బ్యాంకులో డిపాజిట్లు పెంచేస్తాడు, విమానాలు ఇచ్చేస్తాడు, ఇంకేముంది మిమ్మల్ని అరచేతులు పట్టుకుని అలాగా బొంగరోలా తిప్పేస్తాడు, అసలు పడనివ్వడు. ఆయనన్నా పడతాడేమో, నిన్ను పడనివ్వడంటే ఇంకా ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు. కానీ యేసుప్రభు కొంతమంది క్రైస్తవుల విషయంలో, కొంతమంది క్రైస్తవుల ఉద్దేశంలో యేసుప్రభు అల్లావుద్దీన్ అద్భుతం దీపం అంటాడు. అర్థమైందా మీకు? అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే అలా రుద్దెత్తే వచ్చేస్తాడు, ఇలా రుద్దేస్తే ఇచ్చేస్తాడు. ఏం కావాలంటాడంటే ఎవడో వచ్చి ఆ దీపాన్ని రుద్దగానే వచ్చేస్తాడు, భూతం అందులోంచి వచ్చేస్తాడు. ఏం కావాలంటే రాణిగారు కావాలి, అంతఃపురం కావాలి, రథం కావాలంటే ఇచ్చేస్తారట. కొంతమంది యేసుప్రభు నమ్ముకోవటం అంటే ఇది మంత్రదండం, యేసునామం, లేదా ఏదో అద్భుత దీపం మాదిరిగా అయిపోవాలని. నో. యేసుప్రభు అలాగున నీ వాంఛలన్నీ తీర్చడానికి రాలేదు. నీ స్థానంలో, నా స్థానంలో నీకు నాకు వచ్చే నరకపు శిక్షను బ్రతికుండగానే తాను భరించి మనకు లేకుండా చేశాడు. అందుకు వచ్చాడు, అద్భుత దీపంగా ఉండటానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అనుకుంటూ అదే ఆశతో ఈ రోజు వరకు నువ్వు ఉంటే, అదే ఆశతో నువ్వు రక్షణ పొందుంటే మారు మనసు పొందు. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు రక్షణ పొందావు. పాప క్షమాపణ నిమిత్తం ప్రభు నీ పాపముల కొరకు మరణించాడని నమ్మి నువ్వు రక్షణ పొందావు. అద్భుతాలు జరుగుతాయి, రుద్దుతాను అద్భుతాలు జరుగుతాయి. జరగకపోతే చర్చి లేదు, జరగకపోతే బైబిల్ లేదు, జరగకపోతే కూటం లేదు, జరగకపోతే ప్రార్థన లేదు, జరగకపోతే ఏమి లేదు, నిష్టానుసారంగా పోతాను. అసలు నువ్వు రక్షణ పొందలేదు. ఎవరిచ్చారు బాప్సనా తెలియదు. నేను ఇచ్చినా, ఎక్కడ మునిగినా, యోర్దాన్లోకి వెళ్ళి మునిగినా నువ్వు మునిగావేమో కానీ నీ హృదయం మునగలేదు, యేసులో మునగలేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో ఎందుకు నొచ్చుకున్నారు? అపొస్తలులు పేతురు బోధ చేస్తామంటే బజార్లోకి వచ్చి వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారట. నొప్పి కలిగిందట. నొచ్చుకోవటం కాదండి, హృదయంలో నొప్పించబడి, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుందంటే నరకబడ్డారు, గాయపరచబడ్డారు. వాళ్ళ హృదయాలు గాయపరిచాయి. 2 అంచులు గల పొదునైన వాక్యమైన ఖడ్గం పరిశుద్ధాత్మ ఉపయోగించి వాళ్ళ హృదయాలను నొప్పి కలిగేలా చేశాడు. వెంటనే వాళ్ళు గొల్లుమన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు? రుణాల కోసమా? వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు? ఆస్తుల కోసమా? వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు? పాప క్షమాపణ నిమిత్తం. ఈరోజు నేను ఎందుకు నమ్ముకున్నాను? పాప క్షమాపణ నిమిత్తం కాదు అంటూ వేరే లిస్ట్ ఉందా? ఈరోజు నువ్వు బాప్తిసం మరలా తీసుకోమని చెప్పను, కానీ మరలా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఒంటరిగా మోకాళ్ళేసి ఏడు, పశ్చాత్తాపడు. ప్రభా, నా పాపం విషయంలో నా నిమిత్తం చచ్చిపోయావు, ఆ క్షమాపణ కోసం నేను వచ్చానయ్యా, మిగిలిన ఉన్నా లేకపోయినా నాకు ఇది కావాలని ఈరోజు ప్రభు చేయబట్టుకో. ఈ రోజు నుంచి నీ జీవితంలో పెను మార్పు ఉంటుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పెను మార్పు ఉంటుంది, అందులో సందేహం లేదు. స్తోత్రగాక. పేదలందరికీ నాస్తి ఇచ్చేసిన, శరీరాన్ని కాల్చబడడానికి అప్పచెప్పేసిన ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏముంది? ఏమి లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించుకుంటుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, కావాలని కోరుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషపడచ్చు, వాక్యమందు సంతోషించచ్చు, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ కూడా కప్పుతుంది. తాళుకుంటుందంటే అన్నిటినీ కూడా కప్పుతుంది. ప్రేమ అనేక దోషాలను, అనేక తప్పులను కప్పుతుంది, తాళుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చోట్ల సంఘంలో జరిగే పరిస్థితి ఇదే. అదేదోనట ఇలా వెళ్ళగానే నిజము వీధి దాటకముందే అబద్ధం ఏమవుతుందట, ఊరంతా తిరిగి వస్తాడు. అదేనండి సామెత.
నిజం గడప దాటలేదు, ఇంకా ఆపద ఏం చేస్తట, ఊరంతా తిరిగి వస్తట. నేడు దినాల్లో సంఘాల తీరు అలాగుంటాయి, విశ్వాసాల తీరు అలాగుంటాయి, మన తీరు అలాగుంటాయి. మన విశ్వాసం ఎవరి మీద, మన విశ్వాసం దేనికోసం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం, ఎవరితో ఉండటానికి ఎదురు చూస్తున్నాం, ఏం చేయటానికి ఎదురు చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సహోదరుని ప్రేమిస్తున్నట్లయితే ప్రభు అంటాడు, కొండెములు చెప్పొద్దు, కొండెములు చెప్పొద్దు. అవి నిజమైనవైనా సరే, ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటే, ఇలా కాదబ్బాయి, ఇలా కాదబ్బాయి, ఇలా కాదబ్బాయి వింటాడా? మరొకరు ఇలా కాదయ్యా అన్న చెప్పాడు, ఇలా కాదు, మరొకరు వదిలేసేయి. కొండెములు చెప్పొద్దు. లేఖనంలో ఉంది, పాత నిబంధనలో కొండెములు చెప్పువారు పాలెములో ఉండటానికి వీల్లేదు అన్నాడు ప్రభు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం కదా, లేవీకాండం అనుకుంటాను కదా, 19వ అధ్యాయం. ఈ మాటలు చదివేసి ముగిస్తాను, సమయం అయిపోయింది. గత వారం చదువుకున్నాం, గత వారానికి ముందు వారం చదువుకున్నాం లేవీకాండం 19వ అధ్యాయం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ చదువుతున్నాను. 11వ వచనం నుంచి, నేను మీ దేవుడనైనా యెహోవాను, మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం మారకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, అంటే మాట తప్పిపోకూడదని. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, అంటే ప్రతిదానికి దేవుడు 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 అంటూ పరిమాణాలు పనిచేసుకుంటా పోకూడదు. దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వాన్ని దోచుకోకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు, వినబడదు కదా అని పరిమాలిన రీతిగా తిట్టకూడదు, గుడ్డివాడి ముందు ముళ్ళ కంపలు వేయకూడదు. అంటే వాడి బలహీనత ఎరిగి ఆ బలహీనతను బలంగా తీసుకోకూడదు, దాన్ని సాకుగా తీసుకుని అతన్ని గాయపరచకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడాలి కదా. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. నీ ప్రజలలో మోషే, నీ ప్రజలు, అదే నా ప్రజలలో కొండెములు ఆడుచు, వాళ్ళ ఇంట్లో ఉండరండి, కొండెములు ఆడుచు, ఒకచోట ఉండరండి, నీ ప్రజలలో కొండెములు ఆడుచు, ఇంటింటికి తిరిగేవారు, వీధుల్లో మాత్రమే కాదు, ఇంటింటికి తిరిగేవారు ఉండకూడదు, తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువా నీ పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వాని దగ్గరికి వెళ్ళి గద్దించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని